హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మంచి ఛాన్స్ ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకు అంటున్నానంటే, తను సొంతంగా కట్టుకున్న ఓన్ కన్స్ట్రక్షన్, మార్కెట్ కంటే అతి తక్కువ ధరలో ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు కుంట్లూరు విలేజ్లోని రత్నా కాలనీ రోడ్ నంబర్ 4లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనం ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫస్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇల్లు వచ్చి మనకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి ఇల్లుకు రావడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు నియర్ బై మనకు ఇష్టకామేశ్వరి దేవాలయం నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు రత్నా కాలనీ రోడ్ నంబర్ 4 లో ఉంది. చూసుకున్నట్టయితే మనం ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణవాట అన్ని రకాల చాలా బాగా వచ్చింది. ఒక్కసారి చూసుకోండి. 3 years ఓల్డ్ ఇల్లు అయినా మంచి ఎలివేషన్ తో ఉంది. మనకు రెంట్ పరంగా చూసుకుంటే 22,000 రెంట్లు వస్తున్నాయి. లోపల ఎలా ఉందో ఇల్లు చూద్దాం ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ లో G+1 హౌస్ వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణవాట అన్ని రకాల చాలా బాగా వచ్చేసింది. ఇంత వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగ్, ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా, కింద వచ్చేసి మనకు 2 సింగిల్ రూమ్లు గల ఒక పోర్షన్, ఒక 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. రెంటల్ పరంగా చూసుకున్నట్లయితే 1 BHK వచ్చేసి 6,000, 2 సింగిల్ రూమ్ వచ్చి 4,000 అంటే 10,000 రెంట్ రావడం జరుగుతుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత పెద్దగా ఉందో. ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. గేటు కూడా చూసుకోండి. ఇల్లు ఎలివేషన్ మంచిగా అందంగా కనబడాలనే ఉద్దేశంతో మనకు పర్గోలతోని అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 1 BHK. వాళ్ళు ఎవరైతే రెంట్కుంటున్నారో రెంట్ వాళ్ళు లేరు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి 2 సింగిల్ రూమ్స్ ఉంటాయి పోర్షన్. మనకు నార్త్ కు మెయిన్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు బోర్ పాయింట్ 600 ఫీట్ డెత్ ఇవ్వడం జరిగింది. నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, నీళ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 2000 కెపాసిటీ గా సంపేయడం జరిగింది. పైకి మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వడం కాకుండా మంచి రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు. చూసుకోండి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. బాత్రూమ్ పక్కకి మనకి ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి ప్లాన్ తో అయితే కట్టడం జరిగింది. ఏదైతే ఈ 2 సింగిల్ రూమ్స్ పోర్షన్ వాళ్ళు బాత్రూమ్ వాడుకునే విధంగా ఉంది. వాళ్ళకి వచ్చేసి మాత్రం లోపలనే బాత్రూమ్ ఇవ్వడం జరిగింది 1 BHK కాబట్టి. ఫ్రెండ్స్ నార్త్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి. మనకు ఇది 2 సింగిల్ రూమ్ పోర్షన్ లో అదొక రూమ్ ఇదొక రూమ్. ఇందులో హాలు, కిచెన్ అన్ని ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇందులో పూజ గది కూడా చిన్నగా స్పేస్ ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, ఎన్ని సామాన్లైనా పెట్టుకునే విధంగా మంచి అన్ని రకాల సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇది బెడ్రూమ్ లెక్క వాడుకోవచ్చు. ఇందులో కూడా ఒక 4x4 బెడ్ వాడుకునే విధంగా ఉంటుంది మంచిగానే. కింద వచ్చి మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ సెల్స్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల వెంటిలేషన్ పరంగా విండోలతో చాలా బాగుంది. దీని పక్కకు 1 BHK కూడా ఇలాగే ఉంటుంది. దానికి రెంట్ వచ్చేసి మనకు 6,000, ఇది వచ్చే మనకు 4,000, 10,000 ఇవ్వడం జరుగుతుంది. పైన వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ ఉంది. ఓనర్స్ ఉంటున్నారు. మీరు భవిష్యత్తులో దానికి రెంట్కి ఇస్తే మాత్రము 12,000 వరకు రెంట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చూసుకోండి. బాల్కనీ కూడా మనకు 6 ఫీట్లది బాల్కనీ ఇవ్వడం కాకుండా మనకు ఏదైతే మీరు మెయిన్ రోడ్ డోర్ చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. కంప్లీట్ దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోర్లు కానీ, మనకు సెక్యూరిటీ పరంగా కూడా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. కంప్లీట్ కింద పైన సీసీ కెమెరాలతో ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. చూసుకోండి ఇది 3 BHK పోర్షన్. చూసుకోండి ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా 22.5x60 సైజులతోని, సైజులు తక్కువ ఉన్నా కానీ ప్లాన్ బాగుంది కాబట్టి మంచిగా కట్టారని చెప్పవచ్చు. మనకి ఇది ఈశాన్యం అయితే ఈశాన్యంలో మనకు పూజ గది ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీనికి కూడా 2 రెక్కలు పెట్టి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్చ్ ఇవ్వడం వల్ల ఇల్లు చాలా అందంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు 2x4 ఆఫీస్ సెల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా ఉన్న కాడికి ఇద్దరుండి మంచిగా
వంట చేసుకునే విధంగా చాలా ఫేషియస్ ఉంది. బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని, మంచి టైల్స్ తోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతోని మంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా, ఒక వాష్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మనకు గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సెక్యూరిటీ పరంగా. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు రత్న కాలనీలో ఉంటుంది. ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుంది, పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ అయినా కానీ ఒక దివాన్ వేసుకొని ఎవరన్నా చుట్టాలు వచ్చే విధంగా ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడానికి చూసుకొని చాలా బాగుంది. ఈ హాల్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు టీవీ పాయింట్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల, యూపీఎస్సీ ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజులు తక్కువ ఉన్నా కానీ ప్లానింగ్ బాగుంది కాబట్టి మనకి ఇందులో 6x6 బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పొచ్చు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇంకో బీరువా కూడా చూసుకోండి ఎంత పెద్ద ఫేస్ ఉందో పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకు బాల్కనీ చూసుకోండి ఎంత పెద్ద లాంగ్ ఉందో. ఇదే మనకు ఇల్లు ఫ్రంట్ సైడ్ అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. మనకు ఇదే మనకు వెస్ట్ ఫేస్ ఉంది కాబట్టి చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ లో నుంచి కూడా బయటకు వచ్చే విధంగా మనకు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి కూడా డోర్ పెట్టి ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసారు కదా. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఎంటర్ అవుతుంది చూసుకోండి ఇంత లాంగ్ గా ఇచ్చారు. ఇందులో 2 పిల్లలు 2 దివాన్లు వేసుకుని ఉండే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూపించారు కదా మీకు బాల్కన్ లో కూడా డోర్ వెళ్ళేటట్టు మన ఫ్రంట్ సైడ్ 3 BHK చూసారు కదా. మనకు సైజులు తక్కువ, ప్లానింగ్ బాగుంది కాబట్టి చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. మన పైన కూడా ఎలివేషన్ మంచిగా కనబడడానికి పరుగులు కూడా కట్టడం జరిగింది. 2 ట్యాంకులు ఇచ్చారు. ఒకటి బోర్ వాటర్, ఒకటి మున్సిపల్ వాటర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా తన సొంత కన్స్ట్రక్షన్ కాబట్టి ఫ్లోరింగ్ కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. 22.5x60 సైజ్ తో ఉంది. ఇక చివరిగా మనము రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 90 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లు పైన మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. మనకు మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 90% కూడా సపోర్ట్ ఇస్తుంది మనకు. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు ఇస్తున్నారు. మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా డాక్యుమెంట్ పరంగా అన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.